ఆ పార్టీని స్థాపించాడో ఆ స్థాపించిన పార్టీ భుజాన వేసుకుని ఈ రోజు రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకుపోతూ ఎన్టీఆర్ ఆశయ సాధనాలు ఒక పక్క, ఎన్టీఆర్ కోరికలు ఒక పక్క, ఎన్టీఆర్ గారి ఉద్దేశాలు ఒక పక్క, అన్నింటినీ కూడా భుజస్కంధాల మీద మోసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఒడిసి పట్టుకున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు తెలుగుదేశం ముందుకు పోతుంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మార్గదర్శకంగా తెలుగుదేశం నిలబడబోతూ అటువంటి మహనీయుని యొక్క స్మరించుకుంటూ ఈరోజు కావలి నియోజకవర్గంలో ఆయన 29 సంవత్సరాల క్రితం చనిపోయినప్పటికీ కూడా ఏ ఒక్కరిలో కూడా ఆయన మీద ప్రేమ కించిత్తు కూడా తగ్గకుండా ఆయన వర్ధంతి అంటే ఈ రోజు కొంత వందల మంది ఇక్కడికి విచ్చేసి వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది. కావలి తెలుగుదేశం ఎప్పుడు కూడా ఎన్టీఆర్ గారి ఆశయ సాధనలో ముందుకు పోతుంది. ఎన్టీఆర్ గారి ఆశయ సాధనని ఒక పక్క చంద్రబాబు నాయుడు ఎలా భుజస్కంధాల మీద వేసుకొని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని పేదలకు అంకితం చేశారో, కావలిలో కూడా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు ఎప్పుడు పేదల పక్షాన్ని నిలుతూ పేదల కోసం, పేదల అభ్యున్నతి కోసం ఎప్పుడు కృషి చేస్తూనే ఎన్టీఆర్ గారి ఆత్మశాంతి కోసం ఎప్పుడు కూడా పనిచేస్తుంటామని కూడా మేము ఒక్కసారి అందరం కూడా శపథం చేస్తూ ఎన్టీఆర్ సాధనకై అందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.